బెడ్రూమ్ తలుపు తీసి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కిషోర్. గది మధ్యగా మంచం, దానిమీద తెల్లని మల్లెలు, ఎర్ర గులాబీలు కలబోసి ఉన్నాయి. గతంతా అగరవత్తుల పరిమళం అలముకుంది. ఆ పక్కనే టేబుల్ మీద పాలు, పళ్ళు, ఆ ఏర్పాట్లు చూసి ఆనందంతో పులకించి పోయాడు అతను. కాపురానికి వచ్చిన 3వ రోజే బెడ్రూమ్ విషయంలో అంతటి ప్రతిభ చూపిన భార్యని మనసులోనే అభినందించాడు. అసలే కుర్రాళ్ళం రారమ్మని ఆహ్వానిస్తున్నట్టు మల్లెల మంచం అతన్ని మరింత వెర్రివాణి చేసింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకూడదనిపించింది. తలదిప్పి కిషన్ వైపు చూశాడు. వంటింట్లో పని ఇంకా పూర్తి కాలేదు అన్నట్టుగా ఆ రూములోని లైటు వెలుగుతూనే ఉంది. అసహనం అనిపించింది. కాంచనా పిలిచాడు. కంగారు ఎక్కువైపోయి అరిచేశాడు. ఆ కేకతో అడలిపోయిన ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేసింది. దగ్గరగా వచ్చిన భార్యని అమాంతం చేతుల మీదకి ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకుపోయాడు. కాంచన మొదట కాస్త కంగారు పడ్డా, ఆ తర్వాత భర్త పరిస్థితి అర్థం కావటంతో చిన్నగా నవ్వుకుంది. అబ్బా, ఏమిటి దూకుడు? మీ చిన్నప్పటి నుంచి అలవాట్లు నా దగ్గర చూపించకండి, ఇసుకు నటించింది. అతను వినిపించుకోలేదు. ఆత్రంగా ఆమె మీదకి వంగాడు. అడావుడిగా అతన్ని అడ్డుకుంది. ఇది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కాదు, చిన్నది వచ్చిన క్షణం నుంచి వచ్చిన అలవాటు. అంత అడావుడిలోనూ అందమైన సందేశి ఇచ్చాడు. అది ఆమెకు సంతృప్తి కలిగించలేదు. అన్నీ అబద్ధాలే, నిష్ఠూరంగా అంది. ఈ సమయంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదుగా. భార్య పెదవుల్ని అందుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. ఆమెకి ఇంకా కోపం వచ్చింది. చటుక్కున అతన్ని తోసేసి గబుక్కున ఇటు తిరిగి బోర్లా పడుకుంది. ఎయ్యి అబద్ధాలాడి ఓ పెళ్లి చేయమన్నారు, కానీ అబద్ధాలతో జీవితాన్ని నెట్టమనలేదు. అందున శృంగారంలో అబద్ధాలు అసలు బాగుండవు. నేను అన్ని నిజాలే చెప్పాను. ఆమె నడుము మడతల్ని వేళ్లతో సవరిస్తూ అన్నాడు. ఆ స్పర్శకి ఆమె ఒళ్ళు జీవుమంది. ఆ వేడికి వెనలా కరిగిపోయి అంతలోనే నిభాయించుకుంది. నేనమ్మను, టక్కున అంది. నిజం చెబుతున్నాను కాంచన, నిన్ను ముందు నుంచి చూస్తే చాలా అందంగా ఉంటావు, వెనక నుంచి చూస్తే అద్భుతంగా ఉంటావు. అదే అలకలో అయితే అహో వెర్రిక్కించేస్తావు. నిన్ను అన్ని విధాలుగా చూస్తుంటే నాకు మూడొస్తుంది. ఏదేమైనా అలకలో నువ్వు జగదేక సుందరవే అన్నాడు. అలా అంటూనే ఆమె నడుమొంపులో చెయ్యేసి గట్టిగా వచ్చాడు. పూర్తిగా కవిగిల్లో చేరింది ఆమె. అయినా నిగ్గరించుకుంది. తనని ప్రసన్నం చేయటానికి ముఖస్థుతి మొదలెట్టింది. అతన్ని కోపంగా చూడాలనుకుంటూ గిరుక్కును వెనక్కి తిరిగింది. అంతవరకు సౌమ్యంగానే అయింది, కానీ వెల్లికిలా పడటంతో ఆమె పొగట స్థానభ్రంశం చెందింది. పచ్చని ఆమె పొట్ట అతని కళ్ళని జిగేలుమనిపించింది. చటుక్కున కిందకు వంగి తన మొహాన్ని ఆమె పొట్టకేసి రుద్దాడు. ఆ చర్యతో ఆమె మనస్ఫూర్తిగా వశం తప్పిపోయింది. ఆ మనసే అదుపు తప్పితే పని క్షణాల్లో ముగిసిపోతుంది. ప్రస్తుతం జరిగింది అదే. మొత్తానికి మీరే గెలిచారు. అలసటతో వాలిపోతున్న కనురెప్పల్ని బలవంతాన పైకెత్తి మెరుస్తున్న కళ్ళతో అతన్నే చూస్తూ ప్రశంసగా అంది. అతని ఛాతి గర్వంతో ఉప్పొంగింది. మరేమిటనుకున్నావు మనమంటే అన్నాడు మీసం మెలవేస్తూ. సిగ్గుగా నవ్వింది ఆమె. ఓ మాట చెప్పనా? అతని జుట్టును వేళ్లతో సవరిస్తూ అంది. మీరు మంచం విషయంలో మరీ మొరటగా వ్యవహరిస్తున్నారు. అది కాస్త తగ్గించుకోవాలి. మెత్తగాను ఒకంత మొత్తుగాను చెబుతుంటే అతనికి మళ్ళీ మూడొచ్చేసింది. అసలు మగాడంటేనే మొరటగా వ్యవహరించేవాడని అర్థం. అందున మొగుడంటే సున్నితమంటూ మోటుగాడుగాను, వద్దన్న కొద్దీ మరింత ఎక్కువగాను చేసేవాడని అర్థం. చెబుతూనే మళ్ళీ ఆమెతో కలబడిపోయాడు అతను. తను అన్న ఆ కాస్త మాటతో భర్తకి ఎంత వీరాసం వచ్చింది గమనించి మనసులోనే గర్వంగా నవ్వుకుంది కాంచన. ఆ వెంటనే
ఏమండి అంటూ నైస్గా పిలిచి, పండగ వస్తుంది కదా, చీర కొనుక్కోవాలనుకుంటున్నాను మెల్లగా అంది. అలా అడుగుతున్నప్పుడు ఆమెకి లోపల భయంగానే ఉంది, అతను ఏమంటాడోనని. కానీ ఆమె ఊహించినట్టుగా అతను మండిపడలేదు సరికదా, సరే అనేశాడు. నిజానికి ఆ క్షణంలో అతనికి తన కోరిక దానికి సంబంధించిన ఆతురత తప్ప ఆమె ఏం మాట్లాడినా వినే మూడ్లో లేదు. అలాంటి సమయంలో ఆమె మాటలకి ఇసుక్కున్న కాదని అన్న మొత్తం రంగం చెడి రసవత్తర ఘట్టం కాస్త రసబస పాలవుతుందన్న ఉద్దేశంతో అలా అనేశాడు. ఆ విధంగా ఒకరితో ఒకరు రాజీ పడిపోయి ఆ రాత్రి గడిపేశారు. తెల్లారింది. ఆఫీస్ టైం కావటంతో అడావిడిగా బయలుదేరాడు కిషోర్. అతని వాలకం చూస్తుంటే ఆమెకు అనుమానం వచ్చింది. ఏమిటి, రాత్రి చెప్పినవన్నీ మర్చిపోయారా? అనుమానాన్ని లోపలే అనుసుకుంటూ గోమంగా అడిగింది. రాత్రా? ఏం చెప్పాను? అయోమయంగా ప్రశ్నించాడు కిషోర్. అదే, చీర కొనుక్కోమని చెలవిచ్చారుగా, దాంతోపాటు డబ్బులు కూడా ఇవ్వాలిగా. ఉవికి వస్తున్న కోపాన్ని అదిమిపెట్టి తెచ్చిపెట్టుకున్న మృదుత్వంతో అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది అతనికి అసలు విషయం. వెంటనే జేబులో నుంచి 300 తీసి ఆమెకు అందించాడు. ఇవి చాలవు, నోట్లు లెక్క పెట్టాక టక్కున అంది. చీర ఖరీదు 700 చెప్పింది. గుండె జల్లిమంది అతనికి. ఆ వెంటనే మొదటి రాత్రి తాము చెప్పిన మాటలన్నీ మర్చిపోయి మరీ గొంతెమ్మ కోరికలు కోరుతున్న భార్య మీద పీకల దాకా కోపం వచ్చింది. అయితే ఇప్పుడేమంటారు? కోపంగా అడిగింది. అంత ఖరీదైన చీర ఇప్పుడు కొనటం కుదరదు చెప్పేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కుప్పకూలిపోయింది కాంచన. రాత్రి భర్త దగ్గర తను చూసిన టాలెంట్కి తను అనుకున్నది ఖచ్చితంగా అయి తీరుతుందని ఆశపడింది. కానీ తెల్లవారేసరికి ఆశలన్నీ అడియాసలయ్యేసరికి చెప్పలేనంత కోపం వచ్చింది ఆమెకి. నిజానికి కిషోర్కి వచ్చే జీతం 5,000, ఇంటి ఖర్చులు పోను భార్యతో చేరుకొని పెట్టడం అతనికి అంత కష్టం కాదు. కానీ కిషోర్కి వెనక ఆస్తిపాస్తులేమి లేవు, రెక్కల కష్టమే ఆధారం. అటుపైన చెల్లెలు పెళ్లి కోసం చేసిన అప్పు తొందరగా తీర్చేయాలన్న బాధ్యత అతని జాగ్రత్త. విషయాలన్నీ తొలి రాత్రే భార్యకి చెప్పి 1 సంవత్సరం పాటు తనకి సహకరించి సర్దుకుపోమని, అటు తర్వాత ఆమె కోరికలన్నీ ఖచ్చితంగా తీరుస్తానని మాట ఇచ్చాడు కూడా. తొలిరేయి అవసరమైన ట్రాఫిక్ ప్రస్తావించి తను మూడు పాటు చేసి ఇంట్లో తేరని కోరికలను కంగారు పెడుతున్న భర్త జీవితం గడిపి వచ్చిన ఆమెకి భర్త కూడా అదే రూట్లో మాట్లాడుతుండటం ఇసుకుని తెప్పించింది. భయం వేసింది. అంతలోనే మొదటి రాత్రి ఏవేవో ఆదర్శాలు బాధ్యతలు ఒలింపజేసి భార్యను కంగారు పెట్టేసి అనేక కోరికలతో కృంగి శృంగారానికి లొంగి భార్యలకి దాసోహం అన్న మగాళ్ళంతా కళ్ళ ముందు కదిలాడారు. గవర్నమెంట్ భార్య అయిన తన అక్కతో అతి తక్కువ కాలంలో ఆమె కంటే ఎక్కువ చీరలు నగలు కొనుక్కుంటానని ఛాలెంజ్ చేసింది కూడా ఆ ధైర్యంతోనే. కానీ తన అనుకున్నవన్నీ తలక్రిందులయ్యేసరికి ఆమెకి గాబరా పట్టుకొచ్చింది. ఎలా అయినా గెలవాలన్న పంతం పట్టింది. ఆ క్షణం నుంచి భర్తని ఎలాగైనా పడగొట్టి చీర కొనుక్కోవాలనే పథకం గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించింది. సాయంత్రం అయ్యేసరికి ఆమె ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాయి. ఆ క్షణం నుంచే వాటిని ఆచరణలో పెట్టింది. సాయంత్రం 5:30 అయ్యేసరికి అలా రెక్కలు పట్టుకొని ఇంట్లో వాలిపోయిన కిషోర్ భార్య అవతారం ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు. రోజు ఉండే తెల్లసీర లేదు, మల్లెపూలు లేవు, పూల పాన్పు లేదు, అలక పాన్పు తప్ప. క్షణానికి ఒకసారి కస్సుబుస్సులు, సిర్రుబుర్రులు. 7ంటికి అవ్వాల్సిన వంట 10ంటికి పూర్తయింది. ఆ వంటలో ఉప్పు, కారం, పసుపు ఏవీ లేవు. ఈ విధంగా అటు కంచం విషయంలోనూ ఇటు మంచం విషయంలోనూ కిషోర్కి పస్తులే దక్కాయి. అదంతా చీర ఎబెట్టే అని అతనికి తెలుసు. అందుకే ఇక గొడవ పెంచుకోవటం ఇష్టం లేక
మర్నాడే భార్య అడిగిన డబ్బులు తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు. ఆ విజయంతో కాంచనకి గర్వం పెరిగింది. సెక్స్ కోసమే భర్త తన పాదాక్రాంతుడవుతున్నాడన్న నమ్మకం కలిగింది. అది లగాయత్తు. తనకి ఏ చిన్న కోరిక పుట్టినా అది తీర్చుకోవటానికి పూలపాన్పు, అది అనుకున్న సమయానికి అన్నట్టుగా తీరకపోతే అలకపాన్పు ఎక్కటం అలవాటుగా మారింది. ఆ అలవాటుతోనే నెల క్రితం పుట్టింట్లో అక్కతో ఛాలెంజ్ చేసి వచ్చింది. త్వరలోనే 2 తులాలు పెట్టి నెక్లెస్ చేయించుకుంటానని. అప్పటి నుంచి మళ్ళీ నెక్లెస్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది కాంచన. ఆరులోకి అడుగు పెడుతూనే గుప్పున వచ్చే జాజిపూల వాసనకి ఉక్కిరిబిక్కిరయ్యాడు కిషోర్. ఆ ప్రయత్నంగా బెడ్రూమ్ వైపు చూశాడు. ఎదురుగా జాజిపూల పాన్పు కనిపించింది. గాఢంగా నిట్టూర్చాడు. తల తిప్పి చూసేసరికి కాంచన కాఫీతో కనిపించింది. కాఫీ తాగి స్నానం చేసి వచ్చేసరికి సడ్రుసులతో వేడివేడి భోజనం రెడీ చేసింది. ఆ ఏర్పాట్లన్నీ ఎందుకో అతనికి అర్థమైంది. భోజనం సహించలేదు. అర్ధాకలితోనే లేచి చెయ్యి కడుక్కొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కావాలనే ఓ పావుగంట తాత్సారం చేసి అప్పుడు బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది కాంచన. ఆమె వెళ్ళేసరికి దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు అతను. ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అతను పక్కనే చేరి గోమంగా అడిగింది. ఈ పూలపాను ఏర్పాట్లు ఎందుకోసం అయ్యుంటుందని సూటిగా ఆమెను చూస్తూ అన్నాడు అతను. అదిరిపడింది కాంచన. ఇదంతా మన ఆనందం కోసం. ఉలికిపాటుని కప్పిపుచ్చుకుంటూ అంది. కాదు, నీ ఆనందం కోసం టక్కున అన్నాడు అతను. బిత్తరపోయింది కాంచన. ఎప్పుడు లేనిది భర్త ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు. ఇవాళ నీ ప్రవర్తన కొత్తగా ఉంది అంది ఆశ్చర్యపోతూనే. నిజమే, అసలు ఇది ఈరోజు కాదు. మొట్టమొదటిసారి నువ్వు చీర కోసం పూలపాన్పు పరిచావే, ఆనాడే ప్రదర్శించి ఉండాల్సింది. కానీ అలా చేయలేకపోయాను. చెప్పు, ఏం కోరి నువ్వు ఇలా పూల పక్క వేశావో ముందు ఆ కారణం చెప్పు ఆవేశంగా అడిగాడు. ఆమె మౌనంగా ఉంది. నేనే చెప్తాను. నా చెయ్యి పట్టుకొని నాతో నడిచి వచ్చిన నీ కలల్ని కోరికల్ని నెరవేర్చటం భర్తగా నా బాధ్యత అన్న అభిప్రాయం గలవాణ్ణి గనక నువ్వేదడిగినా నన్ను నమ్ముకొని వచ్చిన నిన్ను నిరాశపరచడం ఇష్టం లేక అవన్నీ తీరుస్తున్నాను. అంతేకాని నువ్వు అందించే శృంగారానికి లొంగిపోయి కాదు. కానీ నువ్వు నా మగతనాన్ని బలహీనతగాను, అవగాహనని అసమర్థతగాను అపార్థం చేసుకున్నావు. భార్య అంటే భర్త సాధక బాధల్ని అర్థం చేసుకోవాలి. కష్టసుఖాల్లో అతనికి చేదోడు ఓదోడుగా ఉండాలి. అంతే తప్ప కేవలం తన కోరికలను తీర్చుకోవడం కోసమే భర్తకి శృంగారాన్ని ఎరవేసేదిగా ఉండకూడదు. అలా చేస్తే డబ్బు కోసం వ్యాపారం చేసే వ్యాపారికి, కోరిక తీర్చుకోవటం కోసం పూలపాన్పు వేసే ఇల్లాలకి తేడా ఉండదు. ఆవేశంగా ఆవేదనగా తను చెప్పాల్సిందంతా చెప్పేసి అటు తిరిగి పడుకున్నాడు కిషోర్. అతని మాటలకి ఆమె తల తిరిగిపోయింది. కనువిప్పు కలిగింది. ఇన్నాళ్ళు తనంత పొరపాటు ప్రవర్తించింది గుర్తొచ్చేసరికి సిగ్గుగా అనిపించింది. నిజమే, శృంగారం అనేది చాలా పవిత్రమైన కార్యం. ఇక ముందున్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనుకుంది. ఆ నిర్ణయానికి వచ్చాక ఆమెకు హాయిగా అనిపించింది. అప్పుడు తేలికపడ్డ మనసుతో అతని మీద చేయి వేసింది.